7 తరాల కోసం నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం? 2వ తరానికి నువ్వు కట్టిన ఇంట్లో నీ ఫోటో పెట్టే ఆసక్తే లేనప్పుడు, ఇక 3వ తరానికి నీ పేరు గుర్తు పెట్టుకునే జ్ఞాపక శక్తే లేనప్పుడు. ఈ మాటలు చాలా చేదుగా అనిపించినా ఇది మనందరం అంగీకరించాల్సిన నగ్న సత్యం. ఈ మనిషి జీవితం అనేది ఒక పరుగు పందెంలాగా మారిపోయింది. నా పిల్లలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలని మన కోసం మనం బతకడం మానేసి ఒక యంత్రాల్లాగా పనిచేస్తున్నాం. నువ్వు రక్తం చెందించి కంటి నిండా నిద్ర లేకుండా సంపాదించిన ఆస్తిని నీ పిల్లలు అనుభవిస్తారు. కానీ నువ్వు లక్షలు పోసి కట్టుకున్న అంత పెద్ద ఇంట్లో, కొన్ని లక్షలు పోసి కట్టుకున్న అంత పెద్ద బిల్డింగ్లో, అంత పెద్ద ఇంట్లో నీ తదనంతరం నీ ఫోటోకి ఒక చిన్న మేకు దొరకడం కూడా కష్టమవుతుంది. మనం ఎవరి కోసం అయితే 7 తరాలకు సరిపడా కూడబెడుతున్నామో ఆ 3వ తరం వాళ్ళకి నీ పేరే గుర్తుండదు. మన ముత్తాత పేరు మనకు సరిగ్గా గుర్తుందా? లేదు కదా. మరి మన మనవాళ్ళకు మన పేరు ఎందుకు గుర్తుంటుంది? వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక ఆస్తినిచ్చిన పూర్వీకుడు మాత్రమే. మళ్ళీ చెప్తున్నా వినండి, వాళ్ళ దృష్టిలో నువ్వు ఒక ఆస్తినిచ్చిన పూర్వీకుడు మాత్రమే, ఒక మనిషివి కాదు. డబ్బు అవసరమే, నేను కాదనట్లేదు, నేను అస్సలు కాదనట్లేదు. డబ్బు అందరికీ అవసరమే. మన కుటుంబం గౌరవంగా బ్రతకడానికి, కష్టాలు రాకుండా చూసుకోవడానికి సంపాదన ఖచ్చితంగా కావాలి. కానీ జీవితాన్ని అనుభవించకుండా, పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకొని మరీ సంపాదించడం నా దృష్టిలో అయితే వేస్ట్. అయినా అసలు పిల్లలకి ఇవ్వాల్సింది బ్యాంక్ బ్యాలెన్స్ కాదు ఫ్రెండ్స్. వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ధైర్యాన్ని ఇవ్వాలి, కష్టాన్ని ఎదుర్కొనే స్థైర్యాన్ని ఇవ్వాలి, మంచి చెడుల విచక్షణను తెలిపే సంస్కారాన్ని ఇవ్వాలి. ఇవి చాలు వాళ్ళకి. లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు పోయిన తర్వాత జనం చెప్పుకోవాల్సింది అతను ఎన్ని కోట్లు సంపాదించిండు, ఇతను ఎన్ని కోట్లు సంపాదించినాడు కాదు, అతను ఎంతమందికి సహాయం చేసిండు, ఎంత నీతిగా బతికిండు అని చెప్పుకోవాలి. అట్లా బతకడానికి ట్రై చేయండి అందరూ. మీ పిల్లలకు మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ఆస్తులా లేదంటే ఆప్యాయతల? కింద కామెంట్ చేయండి. ఇప్పుడే చేయండి, ఇప్పుడే తొందరగా కామెంట్ చేయండి. ఆస్తులు ఇవ్వాలనుకుంటారా, ఆప్యాయతలు ఇవ్వాలనుకుంటారా? కామెంట్ చేయండి, ఇప్పుడే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అట్లనే కుదిరితే సేవ్ చేసుకోండి. ఎవరైతే పొద్దుగా లేసే డబ్బు వెనుక పరిగెడతారు చూసినావా, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. చూసి సిగ్గుపడాలి. రేపు పొద్దున మనం పోయేటప్పుడు పైసలు రావు. ఆ 4 మనుషులను సంపాదించుకోండి, డబ్బును కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో చేయండి.